బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఈ అడుక్కునే వాళ్ళకి చాలా పర్వాలేదు, సన్నాసులకి టెన్షన్గా వచ్చేస్తారు సినిమా హీరోలకి, వేరే పని లేదు. రైట్ పోయి అక్కడ ఊడరుకోపో సన్నాసన్, పని ఏం లేదు నీకు. అసమా 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 కాకన్నా కాకన్నా ఓరి సన్నాసి నువ్వా? ఏంటి ఇది కంపెనీ ఏమన్నా మెదరపయ్య పేద వచ్చిందా ఏంటి? ఈ అవతల మీ నాన్నగా చూసేదానికి ఇంకేమన్నా ఉందా? కాక ఇట్లా ఉండమని మా అయ్యనే చెప్పిండు నాకు. అయ్యి చెప్పాడా? ఏం చెప్పాడురా? మా అయ్య దునియాల ఏ రైటర్ ఇప్పటిదాకా రాయని లైను నాకు చెప్పిండు. ఏంటది? అండుకొని తినేటోడికి ఒకటే కూర, అడుక్కొని తినేటోడికి 60 కూరలు అన్నాడు. అందుకే అడుక్కుంటున్నా. కరెక్టరా. ఇప్పుడు నిన్ను కాదు కానీ నీకు ఈ సలహా ఇచ్చాడు చూడు, ఆ ఉల్లిపాయగాడు, ఆడికి అయితే ఈ డ్రెస్ కరెక్ట్ గా సూట్ అవుతురా. ఆ అమ్మ దగ్గర ఒక ముద్ద, ఈ అమ్మ దగ్గర ఒక ముద్ద, ఆ అక్క దగ్గర ఒక ముద్ద, ఈ అక్క దగ్గర ఒక ముద్ద తిని మంచిగా కండ వేయించమని చెప్పిండు నాకు. ఆ మాత్రం దానికి ఏదో వారం రోజుల నుంచి అన్న మొక్క వరకులకి యాస వెతుకురా, ఎవరు నడితే ముద్దట నీకు సన్నాసి. అట్లా పెడతారు. మీకు కూడా హోటల్ ఉన్నది కదా అని అంటారు. వాళ్ళకేం తెలుసు, హోటల్ అండిన అన్న మొత్తం నువ్వే తింటున్నావు, నాకు ముద్ద కూడా పెడతలేవని. అందుకే నన్ను ఓళ్ళు గుర్తుపట్టద్దని చెప్పి గిట్ల గెటప్ వేసుకున్నా. అవునా నాన్న? ఏదరే నీ బ్యూటిఫుల్ ప్లేస్ ఇలా ఇలా టర్నించుకో. ఈ మొక్క మీద కాకిరెట్ అయ్యేస్తా అన్నాసని. కాకి కన్నా మంచిగా ఉన్నానా? సిగ్గు తాగలయ్యా. ఇక్కడి నుంచి ఊడపోయి అడుకో, ఊడపోయి కాకన్నా మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అన్నాసని. కాకన్నా మళ్ళీ అనుకొచ్చేదిరా కాకా. ఇప్పుడు టైమింగ్ లేని ఆర్టిస్ట్ లెక్క పోయినామనుకో వాళ్ళు అన్నం వేయరు కదా, అందుకే కొంచెం అయినా అక్కడ పోతా, మంచిగా పోయి రస్స తినత్తా. డ్రెస్ వేయగానే నీకు ఆ లక్షణాలు కరెక్ట్ గా వచ్చేసిరా. అది సృష్టి ధర్మం. సృష్టి ధర్మం కాదురా సన్నాసి, సృష్టి ధర్మం. సృష్టి ధర్మం. సృష్టి ధర్మం. సృష్టి ధర్మం. సృష్టి ధర్మం. నువ్వు అన్నదే. నువ్వను ఏంటి చెప్పు. అది రైట్, చెప్పు కరెక్ట్. అది బుచ్చక్కడ పడేసిరా. వంటలు ఏం చేస్తున్నావు? ఒకటి జింజీర్ చికెన్ రా, రెండోది పల్నాటి కోడివేపుడు. పల్నాటి కోడివేపుడు. ఇప్పుడు ఈ రెండు కూడా రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం రా. ఈ జింజీర్ చికెన్ సాధారణంగా ఇళ్లలో చేసుకోం మనం, ఇది ఎప్పుడో పాతది, అది ఓన్లీ రెస్టారెంట్ లోనే చేస్తారు. అందులోని జింజీర్ చికెన్ అన్నది హైదరాబాద్ లోనే పుట్టింది. అవును, ఈ డ్రెస్ ఎక్కడరా నీకు? గుర్తుపట్టలేదు కాక. చూడు గుర్తుపడితే నియోజకవర్గం రా సన్నాసి. చూడు మంచిగా చూడు, టెంట్ లెక్కున్నది. టెంట్ అదే ఎక్కడ అంటున్నాను నీకు. వాళ్ళ ఎక్కడదంటే పొద్దుగల్లా పిన్ని దగ్గరికి పోయినా, పిన్ని కాకది ఒకటి అంగి కావాలని అన్న. అంగి కావాలంటే ఇంత పెద్దది ఇచ్చి చూడు. సన్నాసి నిన్ను కాదురా, దానిదంతే నీకు బుద్ధి వస్తుంది సన్నాసి అని. సన్నాసి సామాన్ ఎలా పట్టరా, చికెన్ ఎలా పట్టరా ముందు. ఇగో ఇక్కడ సామాన్ చూడు, కదా అమ్ముకుడు తీసుకో, దాన్ని పెట్టు పోయి. అంటే నూనె పోయి చాలు. ఇప్పుడు ఇందులో ఇదిగో గుడ్డు, కారం, కొంచెం మిరియాల పొడి, అలాగే ఇది మైదా, కొంచెం ఉప్పు, ఇది ఎండుమిర్చి పేస్ట్ చేసి పెట్టాను, దా కలుపు. ఇప్పుడు మనం వేసినవన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలరా. పట్టిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేయాలి, అర్థమైందా? బాగా కలుపు. రైట్, చాలు. చూడు నూనె కాగిందేమో చూడు. ఇప్పుడు చికెన్ వేపేసుకుందాం. కలుపు నెమ్మదిగా. రైట్, తీసే. ఈ పూర్తిగా ఆగడం కూడదురా, హాఫ్ కుక్ అయితే చాలు, సగం వేగితే. ఎందుకు? మళ్ళీ గ్రేవీ చేస్తే అందులో వేస్తాం కదా, అందులో కూడా ఉడుకుతుంది మిగతాయి. పెట్టు.
అది రొట్టి అది అది జరా ఏది? కాకా రైట్ సగం ఎగిరిరా పోయి కట్టే అది పట్టురా. ఇప్పటిదాకా ఒక రకంగా అడుక్కున్నా, ఇప్పుడు కొంచెం టెంపే మారుస్తా. టెంపో మార్చినాక బొచ్చుకు బొచ్చు నిండిపోవాలి నాకు దెబ్బకు. కాకా కొంచెం నేను అడుక్కొని వస్తా. పనికి మాలినేదవా అని. అమ్మా 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 రే సన్నాసి అలా కాదురా. అమ్మా అమ్మా ఏదో నూతిలోంచి వచ్చినట్టు వస్తుంది మాట అడుక్కున్నామంటే ఆ కడుపు చూడు మండిపోద్ది ఆకలితోటి. అమ్మా అమ్మా ఇంకొకసారి అను కాకా. అమ్మా కాకా నువ్వు ఇట్లా అరిసినావు అనుకో ఇంటి దగ్గరకు పోయి, పాపం బిడ్డ ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి అన్నం తినలేదని చెప్పి అందుకెళ్ళి పరిగెత్తుకుంటా ఉరుక్కుంటా నీ దగ్గరికి వస్తారు. నీ దగ్గరికి రాగానే ఏం చేస్తారు తెలుసా? నీ ఆకారం చూసి మళ్ళీ ఇంట్లోకే పోతారు. పనికి సన్నాసి సన్నాసి ఇదొకరు మనిషి రా వంట చేద్దాం. ఇక గిన్నె అక్కడ పెట్టేసి ఆ సామాన్లో పెట్టి ఇక్కడ నిలబెట్టరా. ఇప్పుడు ఇగో కళాయి తీసుకో. ఇప్పుడు ఏం చెప్తున్నావు కాకా? గ్రేవీ తయారు చేయాలి కదరా. మనం చేసేది ఏంటి? జింజీర్ చికెన్. ఇప్పుడు చికెన్ వేపాం మనం చిన్న మసాలా కొద్ది మసాలా పెట్టి. ఇప్పుడు జింజీరు ఇవన్నీ వేసి మరి గ్రేవీ తయారు చేసి దాంట్లో బాగా చేయాలిగా. అర్థమైందా? పొయ్యిలకి నూనె పోయి ఆ గరిటె తీసుకో. ఈ నూనె వాడచ్చు. ఇదా? ఈ నూనె పోయి ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇదిగో ఏంటిది? అల్లం. ఇది అల్లం, ఫ్రెష్ అల్లం, తాజా అల్లం. తాజా అల్లం అయితేనే దీనికి ఆ టేస్ట్ వస్తుంది. అందుకని తాజా అల్లం తెప్పించి శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి పెట్టాను. వెళ్ళి మంచి పేస్ట్ చేసురా తొందరరా నూనె కాగేటప్పటికి. అమ్మా వెళ్ళు. అమ్మా ఇక్కడి నుంచి రావాలి. అమ్మా అమ్మా పిచ్చ కింద నీకు పిచ్చినాయాలా? అమ్మా ఇక్కడికి వచ్చి అమ్మ వస్తే సన్నాసి కాకన్నా దా ఇట్రా తెచ్చా కదా ఇలాగ ఈ పేస్ట్ ఇలాగి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ వేయాలరా ముందు. ఇది వేసే ముందు ఇట్రా నీకు ఒక లెక్క చెప్పాలి. ఇప్పుడు ఇది ఉల్లిపాయ పేస్ట్, ఇది కప్పు తీసుకున్నాం. అల్లం పేస్ట్ కూడా కప్పు తీసుకోవాలి. అదేమైనా అలాగే ఇదిగో దీంట్లో సగం వెల్లుల్లి పేస్ట్, అలాగే దీంట్లో సగం పచ్చిమిర్చి పేస్ట్. తర్వాత ఇగో సాసులు వేస్తాం. తర్వాత చెప్తా, ఇంకా సాసులు ఉన్నాయి కదా నీకు వేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ముందు మనం ఉల్లిపాయ పేస్ట్ని బాగా ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదా, ఇది ఎంత బాగా ఎగితే అంత టేస్ట్ వద్దు అనమాట. రా కలుపు. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి పేస్ట్ రా. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేద్దాం రా. కలుపు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కలుపు. ఇప్పుడు ఇందులో చిల్లీ సాస్ వేస్తున్నాను రా. కలుపు. ఇలా బాగా వేగాలరా. అల్లం బాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో ఇదిగో వెనిగర్, ఇదిగో సోయా సాస్, ఇదిగోనే ఇది టమాటా సాస్, ఇదిగో పంచదార. ఎందుకు చెప్తా. ఇప్పుడు మనం ఎన్ని కారాలు వేస్తాం కదా, ఈ సాసులు, అల్లం, వెల్లుల్లి అన్ని ఘాటుగా ఉంటాయి. ఇది వేయటం వల్ల ఏంటంటే కొంచెం ఘాటు తగ్గి సమానంగా వస్తుంది అనమాట. అర్థమైందా? అయిపోయిందా? ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేద్దాం. అలాగే ఎండుమిర్చి పేస్ట్ బాగా కలుపు.
ఇదంతా బాగా దగ్గరికి అయిపోయి నూనె పైకి తేలాలరా. ఉప్పు తీసుకో, ఇలాగ నేస్తాను. ఇప్పుడు ఈ రెస్టారెంట్ స్టైల్ డిష్లో ఉప్పు ఎప్పుడు లాస్ట్లో వేయాలరా. ఎందుకంటే ఇప్పుడు మనం సాసులు వేసాం కదా, ఈ సాసులు వీటన్నిటిలో కూడా సాల్ట్ ఉంటుంది. అవన్నీ అయిన తర్వాత లాస్ట్లో వేస్తాం అన్నమాట. కొద్దిగా అక్కడ పెట్టే, ఇదిగో. ఇది ఇలాగ నూనెలో ఒక 10 నిమిషాలు మగ్గాలరా. 10 నిమిషాలు అంటే నా బొచ్చ నింపుకోవచ్చు కాకా. 10 నిమిషాలు టైం ఉన్నది కదా, ఇక బయటకు పోయి ట్రైనింగ్ తీసుకున్నా కదా, కొంచెం అడుక్కొని వస్తా. రే అయినా నువ్వు అడుక్కోవటం పెట్టరా సన్నాచి. కాకా చూడు, అగో 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 పోతున్నాడు. ఎవరు? అరే మంచిగా చూడు, ఇట్టాడే గిటు గిటు. ఎవర్రా? ఎడమ చేతి అక్కడ చూడు, గట్టు కుడి చేతి అక్కడ. అబ్బో కాకన్నా అన్నా ఎరా గాలికి ఇరిగిపోయిన చెట్టుకొమ్మలాగా అలాగొచ్చేవాటి నీరసంగానే. ఎక్కడ బోడీ అవ్వలేదా? ఎవరు వెళ్ళేది పైసలో? వేసింది. ఏ సిందా? ఎవరు వేసారా? పిట్ట. ఓహో పిట్ట అట్టేసిందా? చాలా అదృష్టవంతుడు అయితే నువ్వు. ఉల్లిపాయ మగ్గిపోయింది, తీసేద్దాం. చికెన్ వేద్దాం. ఇందాక మనం వేయించి పెట్టాం కదా చికెన్ పక్కన, అది వేసే ఇందులో. ఇప్పుడు కొంచెం నీళ్ళు పట్టరా. చాలు చాలు చాలు. నీళ్ళు ఎందుకు పోసాను తెలుసా? ఎందుకు? ఇందాక మనం సక్కమే వేపాం చికెన్ని, మళ్ళీ ఇందులో ఉడుకుద్దురా అని చెప్పాం కదా, దానికోసం నీళ్ళు పోసాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా పొడి, అలాగే కొంచెం మిరియాల పొడి, రైట్. ఇక ఆ కంచం తీసుకెళ్ళగా ఇది మూత పెడదాం. ఇలా ఒక 2 నిమిషాల్లో మంట మీద ఉడికితే ఇది రెడీ అయిపోద్ది. ఇప్పుడు పని చేద్దాం. వంటలు చేయకుండా అడుక్కుంటా ఉంటారు సన్నాసి. రెండో వంట చేద్దాం. రెండో వంట ఏంటి? పల్నాడు కోడి వేపుడు. పాన్ తీసుకో, పెట్టు. ఇప్పుడు మనం పల్లీలు వేపాలరా. ఎలాగ వేపుతారు మన ఊళ్ళో పల్లీలు? ఎట్లా పెంక మీద పెట్టి ఇట్లా వచ్చి ఇసుకేసి ఇసుకలో వేపుతారు. ఇసుకలు మనకి ఇక్కడ ఇసుక దొరకదు కదా, కానీ ఉప్పు వేద్దాం. చిన్న మంట పెట్టు. సామాన్లు పట్టరా. ఇందులో పల్లీలు వేస్తున్నా. వేపు వేపు వేపు. చూడు పల్లీలు రంగు మారిపోయినా చూసా, అంటే అయిపోయినట్టు రాక పోయి కట్టాయి. ఇప్పుడు ఆగో ఆ గిన్నె తీసి పక్కన పెట్టి ఆ కంచు పెట్టి పట్టరా. అవని కాక నువ్వు డైరెక్ట్ ఎంచేస్తుంది కదా పల్లీలు, ఉప్పు పోసి ఎందుకు ఎంచినావు? సన్నాసి డైరెక్ట్గా అందులో వేసాం అనుకో ఆ వేడికి అంటుపోయి మారిపోతాయి. ఇలాగా ఇసుకలో కానీ ఉప్పులో కానీ వేసాం అనుకో సమానంగా వేగుతాయి అన్నమాట. మనం ఇసుక లేదు కాబట్టి ఉప్పు వేసాం, రెండిట్లో ఏదైనా వేయచ్చు. ఇది కూడా అయిపోయింది, ఇది కూడా కట్టేద్దాం పొయ్య. రైట్. అక్కడ చికెన్ ఉంది, ఇలా పట్టరా. ఇట్రా అక్కడ పెట్టి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం పెట్టు, కొంచెం ఉప్పు పట్టరా, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు బాగా కలిపి బొచ్చలు వేసుకుంటా. వచ్చి కాదు కానీ ఆ పాన్ తీసేసి ఆ కడాయి పెట్టే దాని మీద నూనె పోయి వేపుడు కదరా. చాలు. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది కాక. నీకు ఆలోచన వచ్చిందా? అయితే ఏదో ఉపద్రవం వచ్చేటారా? ఏమొచ్చి చెప్పు. ఇగో నేను రోజు బొచ్చ తీసుకొని అడుక్కుంటా కదా, అయితే అడుక్కుంటే అందరు తినే టైంకి పోతే 1 లేదా 2 కూరలు దొరుకుతాయి నాకు. అదే నేను సెంటర్లో కూర్చొని అడుక్కున్నాను అనుకో, బొచ్చ నిండా పైసలు నిండుతాయి. అప్పుడు నాకు ఇష్టం వచ్చిన తిండి తినత్తది. నీ దగ్గర పని చేయాల్సిన పని ఉండదు, నీతో దెబ్బలు తినాల్సిన పని ఉండదు. నా ఇష్టం వచ్చినట్టు బిందాస్ బతుకుతా.
ఏ మంచి ఆలోచన ఇచ్చిందిరా నీకు సన్నాసి. సన్నాసి ఒళ్ళొంచి కష్టపడి సంపాదించి తింటేనేరా ఒంటికి పడద్ది, కంటి నిండా నిద్ర పడద్ది. అంతేగాని కష్టపడకుండా కూర్చుని సంపాదిద్దామంటే అది ఒంటికి పడుతూ జబ్బులు వస్తాయి సన్నాసి. అయితే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి పనికి మన సన్నాసికి వస్తారా? ఇక్కడ నూనె ఆగిపోతుంది, సోదాపి ఇదా అంటారు. నూనె ఆగిపోతుందంటే ఎరా కాగింది కదా. ఇప్పుడు ఇందులో ఇదిగో ఎండుమిర్చి ఏపు. ఇప్పుడు అందులో ఉల్లిపాయ వేద్దాంరా, ఉల్లిపాయ ముక్కలు. అలాగే ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఉప్పేరా. అలా పసుపు కూడా కొంచెం వేద్దాంరా. అలాగే ఇదిగో జీడిపప్పురా. అందులోనే కరివేపాకు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. నగ్గింది కదరా. ఇప్పుడు అందులో చికెన్ వేసేద్దాం. అలాగే కారం అందులో కూడా కొంచెం వేసాం కదా ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు. ఇందులో కూడా కారం వేద్దాం. గుంటూరు కారం ఇది, గుంటూరు కారం. తర్వాత ఇదిగో ధనియాల పొడి కలుపు. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేద్దాం. మూత పెట్టు. అలా ఒక 10 నిమిషాలు అలాగా మగ్గనిద్దాం చిన్న మంట మీద. రై ఆ చిన్నది ఇది పెట్టరా, రోలు ఎలా పెట్టరా. ఇందులో పల్లీలు దంచాలరా. దంచు. చాలు చాలు, ఇది అయిపోయింది. పొయ్యి కట్టేద్దాం. ఎందుకు అట్లా? కమ్మదనం వస్తుందిరా తినేటప్పుడు. ఈ పల్లీలు కచ్చపచ్చ దంచాం కదా, పలుపు పంట కింద పడి మంచి టేస్ట్ వస్తుంది. ఇది అయిపోయిందిరా, తీసేద్దామా? రా ఆ బౌల్ తీసుకో. దా ముందు తీసేద్దాం. రైట్ పెట్టు. ఈ అక్కడ దాని మీద పెట్టు. దా ఇది కూడా బౌల్ తీసుకో. కొంచెం కొత్తిమీర చల్లు. రేపు పల్లీల పొడి ఉంది కదా, జింజీర్ చికెన్, పల్నాడు కోడి వేపుడు 2 కూడా రెడీ. కాకా నన్ను తిట్టు కాక, నువ్వు మస్తు తిట్టు. ఇటురా. నువ్వేమన్నావు? పాత్రకు న్యాయం చేస్తున్నావు నన్ను. కానీ నేను యాడ చేసిన పాత్ర ఆడ పెట్టుకొని ఈడ వంటలు చేస్తున్నాను. అందుకే తిడితే పౌరుషంతో పోతాను. రే రే తిడతాను. ఇప్పుడు రే పనికిమాల సన్నాసి చెత్త ఎదవని ఆ ముంజికాయలో ముంజి బయట పాడేసి పీస్ తిని ఎదవ. రే అరటిపొడి తీసుకుని లోపల పండు బయట పాడేసి తొక్క తినే ఏపరాసి సన్నాసి, పనికిమాల సన్నాసి. పనికి మాలేదవని కోసం ఇల్లుకి వెళ్ళి అడుకో. అన్నా కొట్టానంటే గొక్కెట్టాడుతావు యాదవ. వెళ్ళు. ఏ అంబోతే ఎంత పడితే కుమ్మిడిచి కుమ్మేతో దైవం వదిలిపోద్ది. సన్నాసి కాపాడే ఏమేంద్రా ఏంటి కాంపిటీషన్? ఆ అంబోతికని తగిలిందా ఏంటి?
ఓహో దున్నపోతా ఏం బాబు ఇలాగొచ్చా ఏంటంటే మీ వాడిని వచ్చేసిన ఆంబుద్రం అలా వదిలేశారు మా కలసం తగ్గిపోతే ఇటు అడుక్కోనకే అడుక్కోవడం అంటే సులకన అనుకున్నారా అట్లా కొన్ని అర్హతలు కావాలి అబ్బో ఏంటో అయి? మా యూనియన్లోకి చేరాలంటే మెంబర్షిప్ తీసుకోవాలంటే 5,000 కట్టాలి నెలకి అబ్బో ఇంకా తర్వాత ఏ చెక్ పోస్ట్ ద్వారా అడుక్కున్నప్పుడు కారు మోటార్ సైకిల్ రిక్షా గుద్దేసింది అనుకో ఇన్సూరెన్స్ కోసం అబ్బా తర్వాత మా ముస్టర్లో ఆడపిల్లలకి ఎవరికైనా పెళ్ళిళ్ళు అవుతే లోన్లు కూడా ఇస్తాం దేవుడా ఇంకా ప్రతి సంవత్సరం ఆ కార్డు రిన్యూవల్ చేసుకోవాలంటే 50,000 అవుద్ది కాకా మనం కష్టపడి చేసేదానికన్నా అడుక్కున్న వాళ్ళ సంపాదన ఎక్కువ ఉన్నది ఈడ. అలా కనపడుతుందిరా అవన్నీ తర్వాత చూద్దాం కానీ నాకు అన్నం పెట్టండి ఇక్కడ మేము వండింది అమ్ముకోనాక అడుక్కునోడికి పెట్టినా కాదు అయ్యా ఏయ్, 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 ఏయ్. ఆగో మీ అడుక్కునే కదా అన్నం పెట్టి 5 రూపాయలు పెడతారు పెట్టరా అన్నా డబ్బులు కట్టావా అమ్మా అంటున్నా నా బొచ్చు బాగోలేదు నీ బొచ్చు ఇస్తావు ఒకసారి ఇల్లు తీసుకోరా నా హోటల్ కూడా తీసుకుంది. అడుక్కుండే వాళ్ళంటే అంచలకనా పైనుంచి ఇలాగే ఎత్తనా లేకుంటే ఇలాగ నోట్లో కూర్చుతుంది. తిను చాలా బాగున్నాయండి ఎలా చేశారు ఇలా ఎత్తే నీకు ఎందుకురా? అడుక్కుండే వాళ్ళంటే అంచలకనా నీకు దండం పెడతారా? ఇంకోసారి చెప్పక అడుక్కుంటుండకు. చెప్పు జింజర్ చికెన్ ఎట్లా తయారు చేసినామంటే ఒక బేసన్లో చికెన్ తీసుకొని కోడిగుడ్డు, కారం, మిరియాల పొడి, మైదా పిండి, ఉప్పు, ఎండుమిర్చి పేస్టు ఇవన్నీ వేసి మంచి కలిపి నూనెలో వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలా. ఇది కాగానే అల్లం పేస్ట్ చేసి దాన్ని కూడా పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది అయినాక ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, ఉల్లిపాయ పేస్టు, వెల్లుల్లి పేస్టు, అల్లం పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్, టమాటా సాస్, పంచదార, కారం, ఎండుమిర్చి పేస్టు, ఉప్పు ఇవన్నీ వేసి ఒక 10 నిమిషాలు దమ్మార మగ్గించుకోవాలి. ఇక ఇది అయినాక అందులో వేయించిన చికెను, నీళ్లు, గరం మసాలా, మిరియాల పొడి వేసి కొంచెం మగ్గించుకుంటే జింజర్ చికెన్ రెడీ. పల్నాటి కోడి వేపుడు ఎట్లా తయారు చేసినామంటే ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పల్లీలు వేసి మంచిగా వేయించి తీసేయాల. ఇక ఇది అయినాక ఒక బేసన్లో చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది కాగానే కడాయి పెట్టుకొని నూనె, ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, జీడిపప్పు, కళ్యమాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, చికెన్, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి ఒక 10 నిమిషాలు దమ్మార మగ్గించుకోవాలి. ఇక ఇది కాగానే లాస్ట్కు దాంట్లో పల్లీల పొడి చల్లి దించుకుంటే పల్నాటి కోడి వేపుడు రెడీ. ఇదిగో మా విజిటింగ్ కార్డు. దేనికిరా? నీకు కానీ మా ఫెసిలిటీస్ నచ్చితే నువ్వు మా ఆఫీస్కి వస్తే 5,000 రూపాయలు కడితే నీకు సభ్యత్వం ఇప్పిస్తాం. నువ్వు ఐఎమ్ జనరల్ సెక్రటరీ, నేను రికమెండింగ్ చేస్తాను నీకు. అంతేగాని మెంబర్షిప్ లేకుండా ఏ జూబ్లీ చెక్ పోస్ట్ కూడా అడుక్కున్నట్టు కనిపించావా కాళ్ళు చేతులు కట్టి మా ఆఫీస్లో పేరేస్తా సెంట్రల్ ఏసీలో చూరుకుంటా సలికి. అబ్బా నువ్వు చేస్తాడు జనరల్ సెక్రటరీ కాక ఇంకా జీవితంలో అడుక్కునే పని చెయ్య. మా అయ్య ఏదో చెప్పిండని ఇలాంటి ఏషాలు వేసినా కానీ ఈ పని చెయ్య, నీ దగ్గరనే పని చేసుకుంటా.